సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎప్పటి నుంచో మనందరం ఎదురు చూస్తున్నటువంటి సాంగ్ పెద్ది ఫస్ట్ సింగిల్. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ బుచ్చిబాబు అన్న ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అఫీషియల్గా మనకి ఈ సాంగ్ అనేది నవంబర్ 8వ తారీఖున ఏఆర్ రెహమాన్ గారి కాన్సర్ట్ ఉంది, లైవ్ కాన్సర్ట్ హైదరాబాద్లో జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది మనకి డిస్టిక్ యాప్లో టికెట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో టికెట్ ఎంత ఏంటి అనేది, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లైవ్ కాన్సర్ట్కి వెళ్ళొచ్చు టికెట్ బుక్ చేసుకుని. టికెట్స్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి ప్రైజెస్. ఆ లైవ్ కాన్సర్ట్లోనే ఏఆర్ రెహమాన్ గారు ఈ సాంగ్ అనేది లైవ్లో పాడటం జరుగుతుంది. సో దాని తర్వాత అఫీషియల్గా యూట్యూబ్లో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు. సాంగ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే, ఎప్పటి నుంచి జరగబోయేటువంటి షెడ్యూల్ వచ్చేసి ఆర్ఎఫ్సిలో, రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ జరగబోతుంది. దాంట్లో రామ్ చరణ్ గారు చాలా కొత్త లుక్స్, అంటే మనకి కొన్ని మంత్స్ బ్యాక్ రామ్ చరణ్ గారు జిమ్లో ఉన్నటువంటి పిక్చర్ పెట్టారు. నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. సో అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఈ సినిమాలో ఇంకో లుక్ ఉండబోతుంది. అది కుస్తీ పైల్వాన్ ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఒక కుస్తీ తాలూకు ఆ యొక్క పైల్వాన్ ఏ కైండ్ ఆఫ్ లుక్లో ఉంటారో ఆ లుక్లో మన రామ్ చరణ్ గారు కనిపించబోతున్నారు. మనకి ధృవాలో ఏ కైండ్ ఆఫ్ బాడీ కనిపించిందో, ఆర్ఆర్ఆర్లో ఏ కైండ్ ఆఫ్ బాడీ కనిపించిందో మనందరికీ తెలిసిందే. సో దానికి మించి, దానికి నెక్స్ట్ లెవెల్ ఒక పైల్వాన్ ఎట్లా అయితే ఉంటాడో, కుస్తీ ఫైటర్ ఏ రకంగా అయితే ఉంటాడో, సో ఆ రకంగా రామ్ చరణ్ గారు టోటలీ ట్రాన్స్ఫార్మ్ అయిపోబోతున్నారు. సో మనకి ఆ హెయిర్ స్టైల్ పొడుగ్గా అలాగే ఉంటుందా, లేకపోతే పోనీటైల్ వేసుకుని ఉంటారా, అది ఏంటిదో మనకు తెలియదు, కానీ ఫుల్ బల్క్ బాడీ అయితే కనిపించబోతున్నారు. నెక్స్ట్ అంటే ఈ సినిమా షూటింగ్ అయినంత వరకు ఆ లుక్లోనే ఉంటారు. మరి ఈ సినిమాలో 2 కైండ్స్ ఆఫ్ లుక్స్ ఉన్నాయి. మరి బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడో తెలియదు, కానీ ఫ్యాన్స్ అందరికీ మాత్రం ఈ సినిమా చెప్తున్నాం కదా, లైఫ్ టైం సెటిల్మెంట్. నేను ఎంత ఎలివేషన్ ఇస్తానో ఆ ఎలివేషన్కి ఏం మాత్రం తగ్గదు. ఆ ఎలివేషన్కి ఏం మాత్రం తగ్గినా నేను యూట్యూబ్లో వీడియోలు చేయడం ఆపేస్తా. ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమాలో. బికాజ్ ఒక మంచి కథ, ఒక గొప్ప కథ. ఈ కథ ఏ లాంగ్వేజ్లో చెప్పినా బొమ్మ బ్లాక్ బస్టర్. ఆ రేంజ్లో రాసుకున్నాడు మన బుచ్చిబాబు సానా. సో నెక్స్ట్ ఆర్ఎఫ్సిలో జరగబోయేటువంటి షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుంది. సో దాంట్లో నిన్న మనకి శ్రీలంకలో అక్కడ షూటింగ్కి వెళ్తున్నప్పుడు ఒక హోటల్లో బస చేస్తారు కదా, సో హీరో హోటల్లో దిగడం జరిగింది. అక్కడ మీరు చూస్తే టీషర్ట్లో కనిపించారు. సో ఆ బైసప్ కానీ, ఆ హ్యాండ్ కానీ, ఆ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నటువంటి ఆ లుక్ మనకి కనిపిస్తూ ఉంది బాడీలో. సో ఖచ్చితంగా డిసెంబర్ వరకు మొత్తం ఈ షెడ్యూల్ అంతా ఆర్ఎఫ్సి సెట్లో జరగబోతుందంట. మరి కుస్తీనా, పైల్వాన్ కైండ్ ఆఫ్ సీక్వెన్సా, లేకపోతే ఏంటి, దేనికి అంత బల్కప్ అవుతున్నారు? మెయిన్లీ అంత బల్కప్ అయ్యేది బాక్సింగ్ కైండ్ ఆఫ్ సీన్స్కి, పైల్వాన్ లుక్ ఆ కైండ్ ఆఫ్ దానికి బల్కప్ అవుతారు. సో నాకు తెలిసి కుస్తీ, పైల్వాన్ ఆ సీక్వెన్స్ కూడా ఉండబోతున్నాయి. ఒకేలాగా బతకడానికి, ఒకే పని చేయడానికి ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. మరి ఈ నేల మీద ఉన్నప్పుడు పెద్ద క్రికెట్ ఒకటే ఆడతాడా, లేకపోతే ఇంకో స్పోర్ట్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది కుస్తీ, పైల్వాన్ అని చెప్పేసి టాక్. అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సాంగ్ అయితే నవంబర్ 8వ తారీఖున రాబోతుంది. ఈ సాంగ్తో గ్లిమ్స్తోనే బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోయినటువంటి ఈ సినిమా సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా 100% మీరు రాసేసుకోవచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ బొమ్మ, నాట్ ఏ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. కొడతనం వస్తుంది సాంగ్ నవంబర్ 8వ తారీఖున. ఈ లోపు ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ పిచ్చి పిచ్చిగా వినేయండి. ఎందుకంటే ఈ సాంగ్ పాడింది ఏఆర్ రెహమాన్ గారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, హుక్ స్టెప్స్ ఉంటాయి, అన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, కావాల్సినంత ట్యూన్ ఉంటుంది, కావాల్సినంత మేకింగ్ ఉంటుంది, టేకింగ్ ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిపోయింది, పెద్ద టైం స్టార్ట్ అయిపోయింది. జస్ట్ వెయిట్ ఫర్ ద సాంగ్ అంతే. సో ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. పెద్ద అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.